start. So put up your smile. Are you ready? Like we don't know the meaning of sorrow. Bujji life adi manalni nammukunnadi. Nanni muddu chesi hattu daatuda. Yahoo yahoo, I wanna yahoo yahoo. Come on everybody, wanna yahoo yahoo. Yahoo yahoo, wanna yahoo yahoo. Come on everybody, wanna yahoo yahoo. Hi Lakshmilu, Namaste, Swagatam. Crane Vakka Palikalu, Lakshmi Raave Maa Intiki. Powered by Triplex Detergent Soap, మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. లక్ష్మిలు స్కూల్కి వెళ్ళాకే తెలుస్తుంది ఆటల విలువ, కాలేజ్కి వెళ్ళాకే తెలుస్తుంది స్కూల్ విలువ, ఉద్యోగానికి వచ్చాక తెలుస్తుంది చదువు విలువ. ఏదైనా సరే అది మిస్ అయిపోయిన తర్వాతే దాని విలువ మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ మీరు ఈ ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వరని నాకు తెలుసు, ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ విలువ బాగా తెలుసు. మీ విలువకు తగ్గట్టు ఇవాళ కూడా సూపర్ ఎపిసోడ్తో నేను రెడీ అయిపోయాను. మరి పిలిచేద్దాం ఇవాళ ఎపిసోడ్లో వచ్చేటువంటి నలుగురు ఆడపడుచుల్ని. లెట్స్ వెల్కమ్ దెమ్. వచ్చేసింది నా సైన్యం. ఇవాళ కూడా నలుగురు ఆడపడుచులు. ఇక ఎంటర్టైన్మెంట్ యుద్ధానికి నేను ఎవరు రెడీ? ముందు పేర్లు అడిగేద్దాము. హలో. హాయ్ శ్యామల. హాయ్. నా పేరు శ్రవంతి, నేను భువనగిరి నుంచి వచ్చాను. నా బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను ఎక్కడ చేస్తున్నావు జాబ్? గచ్చిబౌలి సాఫ్ట్వేర్. బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చేసిందా? చాలా లక్కీ తెలుసా నువ్వు. బీటెక్ అయిపోయి పేపర్లు చేతిలో పట్టుకుని జాబ్ల కోసం తిరిగే వాళ్ళు ఎంత మంది ఉన్నారో. నీలాగా యాంకరింగ్ చేద్దామంటే నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు. అయ్యయ్యో, ఒక పని చేయి, నీకు సలహా చెప్పనా? నువ్వు ఆఫీస్ ని ఫ్లోర్ లా ఫీల్ అవ్వు, అక్కడే నువ్వు యాంకరింగ్ స్టార్ట్ చేయి కదా. కో ఎంప్లాయీస్ అందరినీ కూడా చక్కగా పార్టిసిపెంట్స్ లా ఫీల్ అవ్వు. కానీ వాళ్ళు గిఫ్ట్లు అడిగితే ఏం చేయాలో నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేస్తాయి. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? రాణి. రాణి, నువ్వేం చేస్తుంటావు? మెహదీపట్నం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? లేరండి, రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బాగుంది. ఏం బాగుంది చెప్పు. ఏంటది ఏం బాగుంది చెప్పాలి కదా. మ్యారీడ్ లైఫ్ బాగుంది. అవునా, సూపర్. సో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు అయితే, అటు ఇటు తిరుగుతూ. పెళ్ళవగానే ఒక ఫెసిలిటీ ఏంటి తెలుసా? చక్కగా ఒక 2-3 నెలల పాటు ఇంట్లో వంట వండుకోకర్లా. కొత్త దంపతులు కదా, అందరినీ పిలుస్తూ ఉంటారు, మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటూ. వెళ్ళి వాళ్ళకి హై చెప్పి అక్కడ భోజనం చేసి వచ్చేది. అందుకే లావ్ అవుతారు కూడా కొంచెం పెళ్ళైన వెంటనే. నేనేం లావ్ అవ్వలేదు కదా, అలానే నువ్వు కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హలో. హాయ్ శ్యామల. హాయ్, నీ పేరు?
నా పేరు మోనికా, బీటెక్ అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు మాస్టర్స్కి యూఎస్ వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నావా? ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎంఎస్ చేయాలని నా డ్రీమ్. ఎంఎస్ ఇక్కడే చేసుకోవచ్చు కదా, అందరూ ఎందుకు యూఎస్ వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఇంకొంచెం స్టడీస్ కొంచెం ప్రాక్టికల్ గా థియరిటికల్ గా బాగుంటుందని. అక్కడ ఇంకొంచెం బాగుంటుందని ప్రాక్టికల్ గా లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అంతే కదా, శుభ్రంగా తిరగచ్చు స్టేట్స్ అంతా, రైట్? ఓకే, ఏ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నావు యూఎస్ లో? నేను మిసోరీ స్టేట్ కి వెళ్తున్నాను. బాగా చదువుకో అండ్ బాగా థ్యాంక్ యూ సో మచ్. హలో. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు సంతోష్ లక్ష్మి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. లక్ష్మి అంటేనే సంతోషం, మళ్ళీ సంతోష లక్ష్మి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా? నవ్వుతూనే ఉంటాను, అందరినీ సంతోష పెడుతూనే ఉంటావు. సంతోష పెడుతున్నా. ఇవాళ కూడా నన్ను సంతోష పెట్టాలి. ఓకే. ఎలా పెడతావు చెప్పు? పజిల్స్ తోని. పజిల్స్ వేసి సంతోష పెడతావా? అది కష్టపడడం అవుతుంది, సంతోషం. నాకు టెన్షన్, నీకు ఫంక్షన్, ఫైనల్లీ నువ్వైతే హ్యాపీగా ఉంటావు. సరే అడుగుదాం, బోల్డ్ అని పజిల్స్ అడుగుదు కానీ నేనంతా నేను వీళ్ళ హెల్ప్ తీసుకుని ఆన్సర్లు చెప్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్. సో ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దామా ఒకసారి మరి? గిఫ్ట్స్ ప్లీజ్. సో అవి ఇవాళ అన్ని మీకు ఇచ్చే గిఫ్ట్స్. ఎవరికి ఏ గిఫ్ట్ కావాలంటే అది తీసుకెళ్ళిపోండి. మరి స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి ఆడిచ్చేద్దాము ముందుగా శ్రవంతితో. శ్రవంతి రా. శ్రవంతి, నేను నీకు ఒక మంత్రం ఇచ్చేస్తాను, ఆ మంత్రమే పులిహోర. ఓకే, ఆ మంత్రాన్ని వరుసగా ఇప్పుడు కబడ్డీ ఆటకి వెళ్ళేటప్పుడు కూత ఎలా పెడతాము, కూత పెడుతూ ఆడాలి ఆటను. ఓకే, స్టార్ట్. పడిపోయింది సంతు. 80 పాయింట్స్. సెకండ్ బాల్. అయిపోయింది. ఇది పులిహారే. లాస్ట్ బాల్. పడకూడదు. నీ స్కోర్ మొత్తం 180 పాయింట్స్. థ్యాంక్ యూ. నీకు ఏ పులిహార అంటే ఇష్టం? నాకు పులుసు పులిహోర అంటే ఇష్టం. అసలు పులిహోరలో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు? దబ్బకాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరి పులిహోర, పల్లి పులిహోర, ఇలా ఏది పడితే దాంట్లో పులిహోర చేస్తున్నారు. ఫైనల్లీ పులిహోర మాత్రం బాగా ఇవాళ ఉడికింది. 180 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. రాణి రెడీ? రాణి వచ్చేదా? రాణిది కొత్త కాపురం కాబట్టి మనం అదే మంత్రంగా ఇద్దాం. ఓకే, కొత్త కాపురం అంటే ఆడాలి నువ్వు. తీసుకో మొదటి బాల్. రాణి, కమాన్ రాణి. 70 పాయింట్స్. సెకండ్ బాల్. అదిగో నువ్వు అనట్లేదంట మంత్రం. ఇది కూడా 70. వాళ్ళకి వినపడాలి. రాణి మంత్రం వినపడట్లేదు. కమాన్. కొత్త కాపురం, కొత్త కాపురం, కొత్త కాపురం, కొత్త కాపురం. 230 పాయింట్స్. మీ ఇంట్లోకి సామాన్లన్నీ కొనేసుకున్నావా? కొనేసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు కంగారు పడ్డావు? ఇక్కడ తీసుకెళ్లేదాన్ని కదా. మళ్ళీ తీసుకెళ్దామని మీరు ఇచ్చిన గిఫ్ట్ దాపెడతాం. ఓకే, ఇది నీకు మేము ఇచ్చి ఆడపడుచు కట్టినాం అనుకో. థ్యాంక్ యూ. మౌనిక వచ్చే. మౌనిక, మౌనిక నీకు ఏం మంత్రం ఇవ్వాలి? ఇండియా 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 అంటూ ఆడతావా? ఆడు. ఇండియా 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 ఇండియా. 90 పాయింట్స్. సెకండ్ బాల్. ఇండియా 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 ఇండియా. అయ్యో ఆగిపోయింది అక్కడ. లాస్ట్ బాల్. ఇండియా 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 ఇండియా. ఓ మై గాడ్, ఇండియా నాకు 90 ఇచ్చింది, సెంచరీ కూడా ఇవ్వలేదు. ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ. అది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది కాబట్టి నీ స్కోర్ కూడా ఇక్కడ నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. అంతే కదా? సంతోష లక్ష్మి వచ్చి. నీకు ఇచ్చే మంత్రం
ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను నీకు. ఓకే. గాదె మీద కందిపప్పు, గాదె కింద పందికొక్కు. ఇది ఒకసారి చెప్పు నువ్వు. గాది మీద పందికొక్కు. గాదె మీద కందిపప్పు ఉంది, పందికొక్కు కాదు. పందికొక్కు ఉంటే కందిపప్పు మొత్తం తినేస్తుంది. గాది మీద కందిపప్పు, గాది కింద పందికొక్కు. అది అంటూ ఆడేసాయి. తీసుకో ఫస్ట్ బాల్. స్టార్ట్. కమాన్ లక్ష్మి, కమాన్ లక్ష్మి. గాది మీద పందికొక్కు, 70 points. గాది మీద కందిపప్పు. పడాలి 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 పడాలి. నీ మంత్రం అది కాదనుకుంటానే. 50 points. గాలి అంటే గుర్తుంది. గాది మీద పందికొక్కు, గాలి కింద కందిపప్పు. సగం మంత్రం నువ్వు, సగం మంత్రం రాణి చెప్తున్నారు. పడలేదు. 10 points. సంతోష్ లక్ష్మి 130 points. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 230 points తో రౌండ్ టాపర్ అయిపోయింది మన కొత్త పెళ్లి కూతురు రాణి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రాణి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి రాణి? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? 180 శ్రవంతి, నువ్వే లీడ్ లో ఉన్నావు. నెక్స్ట్ నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. అండ్ నెక్స్ట్ సంతోష్ లక్ష్మి, ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. అండ్ నీకేం కావాలి? మెలమన్ బౌల్ సెట్. మెల్మెన్ బౌల్ సెట్. ఓకే. సో అలా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ లో కొంచెం శ్రవంతి డల్ గా ఉంది కాబట్టి శ్రవంతితో ఇప్పుడు డాన్స్ చేపిద్దాం మనం. ఓకే. ఓకే, శ్రవంతి డాన్స్ చూసేద్దాము. దాని తర్వాత Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get it rock and roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get it rock and roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. Oh, baatu baatu picha cute Indian masala. Be smile, love symbol. Oh, charusila, sapna bala, yavanala, prema pathashala. Malle pula, mafiyala, repinave, gundelona gola. సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాము. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు నాకు ఎవరైనా ఏదైనా మంచి జోక్ చెప్పండి. జోక్ ఆర్ డైలాగ్. యా, ఒక అమ్మాయి తన సిస్టంలో పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటుంది. సో తనకి స్టార్స్ డిస్ప్లే అవుతాయి. తనకు అర్థం అవ్వట్లేదు స్టార్స్ ఎందుకు డిస్ప్లే అవుతున్నాయి. సో తన కస్టమర్ కేర్కి కాల్ చేసి అడుగుతుంది, నేను పాస్వర్డ్ టైప్ చేస్తుంటే నా పాస్వర్డ్ చూపెట్టట్లేదు, స్టార్స్ చూపిస్తుందంటే మీ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి, పక్క వాళ్ళకి కనిపించదంటే లేస్ చూసి అటు ఇటు చూస్తుంది, ఎవరు లేరండి అయినా పాస్వర్డ్ స్టార్స్లో వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, బాగుంది జోక్. ఇవాళ కంప్యూటర్ యుగానికి తగ్గట్టుంది జోక్. సో ఆడేద్దాము సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీకు ఎల్ఈడి మీద 8 ఫొటోస్ కనిపిస్తాయి 30 seconds లో. ఆ తర్వాత ఫొటోస్ మాయమైపోతాయి. మిగతా 30 seconds లో మేము ఏ ఆర్డర్ లో చూపించామో అదే ఆర్డర్ లో మీరు మాకు ఆ ఫోటోలు చెప్పాలి. అందుకే ఈ రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. ఒక్కో ఫోటో మీరు చెప్పినందుకు 100 పాయింట్లు ఇస్తాను. సో జాగ్రత్తగా ఆడండి. ముందుగా ఈ రౌండ్ ఆడేస్తుంది రాణి. రాణి, నీకు వచ్చే 8 ఫోటోలు జాగ్రత్తగా చూడు. పిక్చర్స్ ప్లీజ్.
దాని కళ్ళకున్న కాటుకేమో సూపర్ అల్లున ఇట్టుకున్న మల్లె అండ్ టైమ్ అప్. అద్దాయి బండుల సరే 30 సెకండ్స్ ఉంది, వరుసగా చెప్పేయాలి. స్టార్ట్. ఫస్ట్ కత్తి, సెకండ్ ట్రాక్టర్, ఇంకా థర్డ్ బ్రష్ ఉంది. బ్రష్ తర్వాత గుర్తు రావట్లేదు పేరు. గుర్తించుకో. త్వరగా త్వరగా, టైం అయిపోతుంది. చాలా ఫేమస్ హీరో. టైమ్ అప్. ఆన్సర్స్ ఇచ్చేయండి. శ్రీహరి గారు అండ్ జ్యూసర్, ధాన్యము, త్రిష అండ్ పెన్. 3 కరెక్ట్గా చెప్పావు, 300 పాయింట్స్. తర్వాత ఆడాల్సింది నువ్వే. రెడీ? నీకు 8 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా చూడు. ఇమేజెస్ ప్లీజ్. ఓకే, 30 సెకండ్స్ అయిపోయింది, ఫోటోలు వెళ్ళిపోయాయి. ఓకే, ఎందుకు ఫేస్ ఆవిడ అక్కడ రాగానే అలా పెట్టావు? లేదు. భయపడ్డావా? మామూలుగా ఆవిడ చూస్తే ఎవరైనా భయపడతారు. ఆవిడ సినిమాలు చూసావా నువ్వు? చూశానండి. ఏం సినిమా చూసావు చెప్పు. సినిమా నేమ్స్ గుర్తులేదు కానీ చూశాను. అసలు ఏంటో నువ్వు భలే వెరైటీగా ఉన్నావు తెలుసా. అన్నీ తెలుసు అంటుంది, ఏమీ తెలియదు. అన్నీ వచ్చంటుంది, ఏమీ రాదంటుంది. అన్నీ చూస్తానంటుంది, ఏమి అడగద్దంటుంది. ఇది కొంచెం తేడా కట్అవుట్ లాగా ఉంది. సో 30 సెకండ్స్ టైమర్ ఇచ్చేస్తున్నాను అండ్ ఆ ఫొటోస్ ఆర్డర్లో చెప్పేసాయి. స్టార్ట్. డిస్క్. ఓకే, సిడి డిస్క్. ఇంకా సెకండ్ లెగ్ పీస్. లెగ్ పీస్, అదే ఏ ముక్క, బోన్. ఇంకా తెలంగాణ శకుంతల. అండ్ శకుంతల గారి తర్వాత ఏముంది? చిన్న క్లూ. 5వ ఎన్టీఆర్ మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నావు, ముందు 4వది మాత్రం మర్చిపోయావు. టైమ్ అప్. ఓకే ఫైన్. ఆన్సర్ చూసేద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. కొబ్బరికాయ. ఇక్కడి నుంచి వరుసగా చెప్పు. ఎన్టీఆర్, వరల్డ్ మ్యాప్, హెయిర్ అండ్ 8th వన్ గుర్తురాదు. ఓకే, సో మొత్తానికి 3 చెప్పావు, 300 పాయింట్స్. ఇప్పుడు నేను కూడా పాయింట్లు ఇచ్చా కానీ ఇవ్వాల, నన్ను అడగదు. నెక్స్ట్ సంతోష్ లక్ష్మి రావే. రెడీ లక్ష్మి? పిక్చర్స్ చూసేద్దాం ముందు. ఇమేజెస్ ప్లీజ్. పాయింటే వానల్లో నా వరదొచ్చిందిరా, చెప్ప ఇంటేలో వానొచ్చిందిరా, వానల్లో నా టైం అయిపోయింది. లయ గారు చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి US లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకో మనుషుల్లోనే కనిపించారు ఆవిడ. లయ గారు చాలా రోజుల తర్వాత చూసాం కదా. యా. రెడీ లక్ష్మి? ఓకే. అండ్ స్టార్ట్. లాఫింగ్ బుద్ధ, ఎక్స్రే, చేతులున్నాయి, చేతులున్న ఎక్స్రే. ఫిష్ ఎక్వేరియం, కమల్ హాసన్. అది యాక్చువల్లీ నువ్వు చేతులు అని చెప్పావు కాబట్టి ఇచ్చాము, అది ఎక్స్రే కాదు, గ్లౌజెస్ అవి. గ్లౌజెస్. ఓకే. తర్వాత కమల్ హాసన్ టైమ్ అప్. టైమ్ అప్. అయిపోయింది. కమల్ హాసన్ తర్వాత ఏం జరిగిందంటే టైం అయిపోయింది. మనకు ఓన్లీ 400 పాయింట్లు వచ్చాయి. మిగతా 4 ఆన్సర్లు ఏంటో చూద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. క్రేన్, రోడ్, టార్చ్ లైట్, లయ. 400 పాయింట్స్. మౌనిక రెడీ? రెడీ. ఇందాక నుంచి బాగా తోముతున్నట్టున్నావు బుర్రని. ఏంటండి లాజిక్ ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకున్న లాజిక్ ఆలోచించావా? అన్నిట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ గుర్తు పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆల్ఫాబెట్. లాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఇమేజెస్ ఇచ్చేయండి. ఇమేజెస్ ప్లీజ్. నీకోసం అసలు అక్కినేని ఫ్యామిలీ ఆల్మోస్ట్ కథలు వచ్చింది చూసావా? ఎంత మంది వచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి. అఖిల్ మూవీ చూసావా నువ్వు? చూసా. నచ్చిందా? ఎవరిష్టం నీకు అక్కినేని ఫ్యామిలీలో హీరోస్? నాగార్జున గారు. నవ మన్మధుడా? ఆల్వేస్ మన్మధుడు కదా. ఎలా మెయింటైన్ చేస్తారు ఆయన గ్లామర్ మాత్రం?
రైట్ ఓకే సో 8 ఇమేజెస్ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నావా? నీ లాజిక్ పనిచేస్తుందా? యా షూర్. గుర్తుపెట్టేసుకున్నావా? ఫస్ట్ లెటర్స్ అన్ని యా మాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు మాక్సిమం ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేస్తావా? సరే చూద్దాం. లాజిక్ మీద ఆడుతోంది కానీ ఇక్కడ మ్యాజిక్ మాత్రమే వర్కౌట్ అవుతుందని తనకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం. టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. పప్పీస్, అమలా గారు, అల్లు అర్జున్, అఖిల్, అజిత్, ఆది, యాపిల్, అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారేనా? యా నాగార్జున గారు కాదా? కాదు. షూర్ షూర్. ఓకే పప్పీస్, అమలా, అల్లు అర్జున్, అఖిల్, అజిత్, ఆది, యాపిల్, నాగేశ్వరరావు గారు. సో మొత్తం నీకు ఎలా కలిసి వచ్చిందంటే ఏ ఆల్ఫాబెట్ రైట్? మొత్తం ఏ ఆల్ఫాబెట్ లోనే వచ్చాయి అన్ని. 8 కరెక్ట్ గా చెప్పేసి 800. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ అయిపోయేసరికి 800 పాయింట్స్ తో టాపర్ అయిపోయింది మౌనిక. థ్యాంక్ యూ. మౌనిక అండ్ యాపిల్ డే కీప్ డాక్టర్స్ అవే అన్నారు. యా ఓకే నువ్వు అసలే బలహీనంగా ఉన్నావు. రోజుకి యాపిల్ తింటూ ఉండు. రోజు ఒక బనానా తింటున్నాను. యాపిల్ కూడా యాడ్ చేసుకో. ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి మౌనిక చెప్పు? టాప్ గిఫ్ట్. టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. యా. నెక్స్ట్ సంతోషి నువ్వే లీడ్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? హాట్ ప్యాక్ సెట్. హాట్ ప్యాక్ సెట్. ఓకే. శ్రవంతి కాఫీ మేకర్. కాఫీ కెటిల్. ఓకే. నీకేం కావాలి? టేబుల్ మేట్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మరి థర్డ్ రౌండ్ లో మిమ్మల్ని అందరినీ నేను ఒక మెట్టు పైకెక్కిచ్చి ఆడిస్తాను. రెడీ అయిపోయే వరకు రాజులు మాత్రమే గుర్రాలు ఎక్కేవారు. కానీ మన ఎపిసోడ్ లో చక్కగా అందరూ 4 లక్ష్ములు ప్రతి ఎపిసోడ్ లోనూ గుర్రాలు ఎక్కేస్తున్నారు, బోల్డని పాయింట్లు తెచ్చుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు రెడీ? రెడీ. నాకు అర్థమైంది ఎప్పుడు పిలుస్తానా అని వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. పిలిచేస్తా. మొదలు పెట్టేద్దాము థర్డ్ రౌండ్. రైట్ నౌ. శ్రవంతి చూడ్డానికి బాణలానే ఉన్నావు శ్రవంతి. ఆ బాణాలు ఇప్పుడు నువ్వు ఎలా వేస్తావో ఏంటో కొంచెం ఓపిక తెచ్చుకో గట్టిగా. ఓకేనా? 60 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. జాగ్రత్తగా ఆడేసేయి. రెడీ శ్రవంతి అండ్ స్టార్ట్. బాగానే వేసావు. 80లో 3, 60లో 2, సో 240 అండ్ 120, 360. శ్రవంతి నెక్స్ట్ మౌనికతో ఆడిచ్చేద్దాం. మౌనికదా మౌనిక ఇంతకు ముందు ఎప్పుడేసావు లాస్ట్ బాణాలు? నువ్వు బాణాలు ఎప్పుడు వేయలేదు కానీ చూసావా? సినిమాల్లోనా? ఇదే ప్రోగ్రామ్ లో చూసా. డైలీ చూస్తున్నాంగా. ఓ సో చూసి బాగా ప్రాక్టీస్ చేసి వచ్చావు. యా ఓకే సరే. నువ్వు చూసిన నీ ప్రాక్టీస్ ఎంత వరకు యూజ్ అవుతుందో చూద్దాం ఇక్కడ. 60 సెకండ్స్ టైమర్ అండ్ ఆల్రెడీ 360 కొట్టేసి చూడు ఎంత కామ్గా కూర్చుందో. నాకేమి తెలియదు అన్నట్టు. సో అది క్రాస్ చేయాలి నువ్వు. ఓకేనా? ఓకే షూర్ గా. స్టార్ట్. అరే ఇలాంటి ఆటలు చూసేటప్పుడు వచ్చేసినట్టే ఉంటాయి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం. 360లో ఆ లాస్ట్ 0 నువ్వు తెచ్చుకున్నావు ఇప్పుడు. గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఆడేస్తారు?
నువ్వు వచ్చేదా. రాణి బాణాలే కదా వేయమన్నావు, ఇంట్లో పనికి రెడీ అయినట్టు కుర్చీలు పైకి పెట్టుకుని మరి కూర్చున్నావు. అలా నేను లేదు. రిలాక్స్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు వేసావా బాణాలు? నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం ట్రై ఫస్ట్ టైం. కొంచెం ట్రై చేద్దాం మనం, ఓకేనా, దాటడానికి. ఆ తర్వాత ఊపర్ భగవాన్ మనం ఏం చేయలేం, ఓకేనా. 60 seconds టైం లిమిట్ అండ్ స్టార్ట్. ఒక బాణం వేసిన ఆ ఒకటి మాత్రం కరెక్ట్ ప్లేస్ లో వేసావు, 100 పాయింట్లు వచ్చాయి. కొట్టే 100 అయినా ఇంకా అన్ని చిన్న చిన్న నెంబర్లు అసలు కనిపించేమో మనకి. కనిపించాయి, కాకపోతే మిస్ అయ్యాయి అంతే. మిస్ అయినా కూడా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళింది కదా ఫైనల్లీ. అదే దీన్ని అంటారు చీకట్లో రాయడం. ఇప్పుడు చీకట్లో నువ్వు బాణం వేసావు, తగిలేసింది 100 పాయింట్స్. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, వచ్చేసాయి. సంతోషి రెడీ? ముగ్గురు ఆడారు నీకంటే ముందు, ఇంతకంటే డెమో లింక్ ఉండవు ఇక్కడ. ఇప్పుడు నీ ఛాన్స్ తప్పదు, ఇంకా మనం ఆడేయాలి. ఇప్పుడు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నో ఎక్స్పెక్టేషన్. నో ఎక్స్పెక్టేషన్స్. సరే, ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలే ఇవాళ రేపు 100 రోజులు ఆడుతున్నాయి. చూద్దాం. టైమర్ ప్లీజ్ స్టార్ట్. చెప్పేనా 100 days ఆడేస్తుంది. 100. సంతు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. ఏం బాగుంది? నీకు బాణాలు నచ్చాయా, పైన అది నచ్చిందా, కింద గుర్రాలు నచ్చాయా? అన్నిటికంటే గుర్రం మీద కూర్చోవడం బాగుంది. గుర్రం మీద కూర్చోవడం బాగుంది కదా. వెళ్ళేటప్పుడు గుర్రం ఇస్తాండి. సో ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు టాపర్ అయిపోయారు విత్ 360 పాయింట్స్? శ్రవంతి. శ్రవంతి టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే. నెక్స్ట్ రాణి, నువ్వే లీడ్ లో ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. రోటీ మేకర్. ఓకే. సంతోషి, నీకేం కావాలి? గిఫ్ట్ తీసుకునే ముందు ఒక పజిల్. పొడుపు కదనా? సరే అడుగు. జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మ. నీడా? ఓకే, రైట్ రైట్. ఓకే, ఏం కావాలి చెప్పు. ఎమర్జెన్సీ లైట్. నీకేం కావాలి చెప్పు. కడాయి సెట్, నాన్ స్టిక్ సెట్. యా. సరే తీసుకో. 3 rounds అయిపోయాయి. మరి 3 rounds అయ్యాక మన 4వ రౌండ్ ఆడాలి ఎలాగో, కానీ అది ఆడాలంటే ముందు మన పాయింట్లు తెలియాలిగా. స్కోర్లు చూసేద్దాం. ఈ స్కోర్లు గుర్తుపెట్టేసుకోండి. మొదలు పెట్టేద్దాము మన దగ్గర ఉన్న ఈ స్కోర్ బాణాలతో. లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఎవరో స్లిప్ తీసుకోగానే ఓ మై
మై గాడ్ అన్నారు. ఆ దేవుడు ఎవరికి కనిపించారో తెలుసుకుందాము. ముందైతే చూసేద్దాం మన ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1. ఎవరమ్మా ఇందాక ఓ మై గాడ్ అంది? నేనే. నువ్వేనా మౌనిక? దా. ఈ చిన్న చిన్న చెప్పులు ఉన్నాయి కదా, రంగురంగుల చెప్పులు. ఈ చెప్పుల్ని నువ్వు కాలుకి వేసుకుని ఒక్క విసురు విసిరితే చెప్పెళ్ళి ఆ టేబుల్ మీద పడాలి. అలా ఇలా వేస్తాను. చేత్తో అయితే ఎవరన్నా వేస్తారు, చిన్న ఈ చెప్పేసుకునే బుడ్డోడు కూడా వేస్తాడు. కానీ మనం పెద్దోళ్ళం కదా, కొంచెం మంచి గేమ్స్ ఆడాలి కదా. ఓకేనా? కాలుకి వేసుకుని ఒకసారి ఇలా పైకి విసిరితే చెప్పెళ్ళి అక్కడ టేబుల్ మీద పడాలి. 5 కలర్స్ ఉన్నాయి. ఓకే, 5 చెప్పులు వేసాయి. ఓకేనా? ఓకే, చెప్పు బెట్టింగ్ చెప్పు. చెప్పు బెట్టింగ్ చెప్పు. ఓకే దెన్ 100 100 100 100 100 100 300 బెట్ చేస్తున్నావు. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం పైకి వెళ్ళాలి, ఇంకొద్దిగా. చూడు ఆ టేబుల్ ఎక్కడుంది చూడు, కరెక్ట్ గా చూసాడు. రావట్లేదు. నువ్వు మరీ లోపలికి చెప్పు, వేసేసుకోకర్లా అలా పెట్టుకుని విసరచ్చు. అది 2 నికా కమాన్. రెడ్ వేసేసావు కదా, మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? ఆపే, చాలు. చెప్పుల వర్షం కురిపించింది చాలు. సో మొత్తానికి మనం 2 వేసాం కాబట్టి బెట్ ఓడిపోయాము. 100 100 100 ఇచ్చేసాము. ఇక ఆట చూద్దాం మనం. ఓకే, గిఫ్ట్ ఇచ్చేసా. గిఫ్ట్ ఇచ్చేసావా? మౌనిక ఆడిన తర్వాత చూసేద్దాము నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? దా వచ్చేసి. చిన్నప్పుడు ఆడుకున్నావా వీటితో? ఆడాను చాలాసార్లు. చాలాసార్లు ఆడావు, కానీ నాకు ఆట రాదంటావు కదా. ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఇప్పుడు నీకు ఆట రాకపోయినా నువ్వు ఆడాలి. ఓకే. ఇలా తిప్పుతూ వీటిని ఎగరేస్తారు తెలుసు కదా, అలా అంటే అది అలా ఎగురుతూ ఉంటుంది. ఓకే, సో వాటిని నువ్వు ఇప్పుడు వెనక్కి కాకుండా ముందుకు పంపించాలి. ఓకే. ఆ గీత దాటించాలి. ఓకే, మొత్తం ఒక 4. ఓకే, చెప్పు బెట్టింగ్ చెప్పు. 50 50 50 50 50యా? 150 బెట్ చేసావు. 60 సెకండ్స్ టైం లిమిట్. 4 నువ్వు ఆ గీత దాటించాలి. అండ్ టైమర్ ప్లీజ్ స్టార్ట్. పోస్ట్ కార్డ్ వస్తుంది. క్యాచ్. సూపర్ క్యాచ్. మిస్ అయింది క్యాచ్. క్యాచ్. ఇది కష్టం. ఇది క్యాచ్. శ్యామలకి క్యాచ్ పెట్టుంటే బాగుండు. అయ్యయ్యో అయిపోయింది. 3 2 1 టైం అయిపోయింది. సో మనం ఓడిపోయాం. ఇప్పుడు 150 అయితే వాళ్ళకి యాడ్ అయిపోయాయి, నీ స్కోర్లో మైనస్ అయిపోయాయి. ఓకే, నేను అంత క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడుగుతావా? అడుగు. చెవులతో తినేది ఏంటి? చెవులతో తినేది ఏంటి? చెవులతో తినేదా? ఆలోచించండి బాగా. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం ఇంట్లో. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారా ఇంట్లో? తప్పు చేసినప్పల్లా తింటూనే ఉంటాం. చివాట్లా? తిట్లు. అదే చివాట్లా, తిట్లు, వాట్ నాట్, అవే కదా. ఓకే, చూద్దామా మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3 ప్లీజ్.
రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 3? రాణి రా. సో నీ గేమ్ ఏంటంటే ఇక్కడ బెలూన్స్ ఉంటాయి, అక్కడ హెల్మెట్ ఉంది. నువ్వు ఈ బెలూన్స్ని ఇక్కడ నుంచి విసిరితే వెళ్ళి ఆ హెల్మెట్ మీద పడి అవి పగలాలి. అది నీ గేమ్. మొత్తం 10 బెలూన్స్ పగలగొట్టాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. సరే చెప్పు, బ్యాటింగ్ చెప్పు. 100 100 100 100 100 ముగ్గురు మీద. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాణి కమాన్ రాణి. కమాన్ గట్టిగా విసురు. ఇంకొంచెం బాల్స్ తీసుకో, ముందున్న బాల్స్. ఫాస్ట్ గా ఆడాలి, నువ్వు ఇంత స్లోగా ఆడితే గెలవలేవు. టైం అయిపోతుంది. సిగ్గుపడుతున్నా రాణి నువ్వు బెలూన్ చేయడానికి. ఇంకొంచెం వెళ్ళట్లేదు ఫోర్స్తోనే. అయిపోయింది. రాణి నీ సైజ్ దగ్గర ట్రై చేసావు బట్ అవ్వలేదు, ఓడిపోయాం మనం గేమ్. సో బెలూన్ ని కొంచెం గట్టిగా విసిరితే అది వెళ్ళి అక్కడ పడేది. లాస్ట్ వచ్చేసింది కానీ మనం నేర్చుకోవడానికి ఆట టైం అయిపోయింది. మనం పాయింట్లు వాళ్ళకి ఇచ్చేసాము. గో. అసలు అందరూ కూడా పాయింట్లు పంచుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎవ్వరూ తెచ్చుకోవట్లేదు. ఇక సంతోష్ లక్ష్మి అయినా పాయింట్లు ఇస్తుందో తెచ్చుకుంటుందో చూద్దాం. ఒక్కటే గేమ్ ఉంది, ఆ ఒక్క గేమ్ ఏంటో చిన్న బ్రేక్ తర్వాత చూసేద్దాము. లాస్ట్ గేమ్ రెడీ ఆడటానికి లక్ష్మి కూడా రెడీ. సంతోష్ లక్ష్మి వచ్చి. సంతోష్ లక్ష్మి స్ట్రా నోట్లో పెట్టుకుంటావు. పెట్టుకుని ఈ టిన్ని ఇలా లేపి ఇక్కడ నుంచి ఆ పక్కన పోడియం మీద పెట్టాలి. 10 టిన్స్ ఉన్నాయి, 10 పెట్టేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. నీ దగ్గర ఉన్న స్కోర్ 880 పాయింట్స్. వాళ్ళ స్కోర్లు ఎలా ఉన్నాయంటే 890 శ్రవంతి, 480 రాణి, 740 మౌనిక నీ స్కోర్. సో దీన్ని బట్టి నువ్వు బెట్ చేసుకో. నువ్వు విన్ అవ్వాలంటే ఎలా బెట్ చేసుకుంటే నువ్వు విన్ అవుతావు, కరెక్ట్ గా చేయగలవా లేదా అది కూడా ఆలోచించుకో. చెప్పు, బెట్టింగ్ చెప్పు. శ్రవంతి పైన 400, రాణి పైన 200, మౌనిక పైన 200. ఓకే, మొత్తం 800 పెట్టేస్తున్నావు. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగానే బెట్ చేసావు, బాగానే ట్రై చేసావు. ఆల్ ఇంకెన్ని మిగిలిపోయాయి? 5 ఉండిపోయాయి. 5 పెట్టేసావు. వెల్ ట్రై. థ్యాంక్ యూ. చూద్దాం స్కోర్లు ఎలా ఉన్నాయో. 1290 పాయింట్స్ తో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయింది. శ్రవంతి తీసేసుకో అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాదు 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 అంటేనే మొత్తానికి గెలుచుకుంది అష్టలక్ష్మి కలసం. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము రా. శ్రవంతి ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పేసాయి, అప్పుడు మనం పజిల్ రౌండ్ ఆడేద్దాం. తిప్పు. లక్ష్మీదేవి రెడీ అయిపో పజిల్ కి. ఆడేద్దాము బోనస్ రౌండ్. లక్ష్ములు బోనస్ రౌండ్ ప్లీజ్. శ్రవంతి మొత్తానికి బోనస్ రౌండ్ చేరుకుంది. ఇక్కడ
మెయిన్ మెట్టు కనుక దాటేసిందంటే 10 grams గోల్డ్తో ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెడీ? పజిల్ చూసేద్దాము. 30 seconds అండ్ పజిల్ ఒకేసారి వచ్చేస్తాయి, అందరికి తెలిసిందే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నాకు ఆ పజిల్లో ఉన్న ఆన్సర్ ఏంటో చెప్పేసాయి. అండ్ పజిల్ ప్లీజ్. చూడు, ఆ పజిల్లో ఒక వర్డ్ దాక్కునుంది. ఆ వర్డ్ ఈజీగా తెలిసిపోతుంది యాక్చువల్లీ నాకు పజిల్ చూడగానే. ఫాస్ట్గా చెప్పేయచ్చు నువ్వు కూడా. ఏదైనా ఆన్సర్ అనిపిస్తే చెప్పు. మనీ. మనీ కాదు. మనీయా? అసలు మా ఎక్కడుంది, నీ ఎక్కడుంది? ఆ రెండు నీకు ఎక్కడ కనిపించాయో నాకు అర్థం కావట్లేదు ఈ పజిల్లో. టైమ్ అప్. 2 అక్షరాలు లేని అక్షరాలని కలిపి అసలు ఎంత బాగా చెప్పావు తెలుసా నువ్వు? మనీ అని. ఫైనల్లీ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో అందరికి గిఫ్ట్లు ఇచ్చేస్తాను, వచ్చేయండి రండి. ఇప్పుడు మీకు ఆడపడుచు లాంఛనం జీ తరఫు నుంచి. విజయలక్ష్మి అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్లు మీకు. అలాగే 4 లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీ నలుగురికి. లక్ష్ములు, ఇది వాళ్ళ మన ఎపిసోడ్. మరి వాళ్ళకు కూడా బంగారు లక్ష్మి అయితే ఎవరిని వరించలేదు. మరి వీళ్ళకి చెప్పేద్దాము టాటా బాబాయ్. మళ్ళీ సరికొత్త ఆడపడుచులతో మరో ఎపిసోడ్ లో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్. బాయ్.